Acids, bases, and salts are used in our daily life. So, sour and bitter tastes are food are due to the presence of acids and bases, respectively. So, acids ఏ taste లో ఉంటాయి? Sour taste. Bases bitter taste లో ఉంటాయి. So, there are natural and synthetic acid base indicators used to test whether a substance is acid or base. So, ఒక substance acid or base ఆ తెలియడానికి మనకి indicators ఉన్నాయి, natural indicators ఉన్నాయి, and synthetic indicators కూడా ఉన్నాయి. So, natural indicators కి examples ఏంటి అంటే litmus, and this litmus is derived from the lichen leaf, right? So, red cabbage, this is the red cabbage leaf, turmeric, and colored petals of some flowers, and ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, హైడ్రేంజియా, పెటూనియా, జెరానియం, ఇవన్నీ కూడా మనం కలర్ పెటల్స్, వీటి యాసిడ్ స్పేస్ లో డిఫరెంట్ కలర్స్ ని చూపిస్తాయి అవి. ఓకే, సో చూద్దాం అవి ఏ కలర్స్ చూపిస్తాయి అనేవి. ఓకే, litmus solution is a purple dye. This is extracted from the lichen. Have you seen this lichen? ఇక్కడ చూడండి, ఆ చెట్టు బెరడు పైన ఒక చిన్న లీవ్స్ లా కనిపిస్తున్నాయి చూసారా, దీని లిచెన్ అంటారు. ఇక్కడ దీస్ ఆర్ ద లిచెన్స్, ఇవి లిచెన్స్. ఓకే, ఇవన్నీ లిచెన్స్, ఇదంతా లిచెన్స్. కనిపిస్తుందా లిచెన్? దిస్ ఈజ్ లిచెన్. ఇక్కడ బోర్డ్ పైన ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద లిచెన్. ఈ లిచెన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక సొల్యూషన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది లిట్మస్. ఓకే, దీని నుంచి ఇది తయారు చేస్తారు. ఇలా లిచెన్ నుంచి వచ్చిన సొల్యూషన్ ఇలా ఉంటుంది. దీన్ని లిట్మస్ సొల్యూషన్ అంటున్నాము. అది ఏ కలర్లో ఉంది అంటే పర్పుల్ డై కలర్లో ఉంది, రైట్? సో దీన్ని యాసిడ్లో వేసినప్పుడు యాసిడ్ రెడ్ కలర్లో వస్తుంది, అండ్ బేస్లో వేసినప్పుడు బేస్ బ్లూ కలర్లో వస్తుంది. ఓకే, లిట్మస్ సొల్యూషన్ని యాసిడ్లో వేస్తే రెడ్ కలర్ చూపిస్తుంది, బేస్లో వేస్తే బ్లూ కలర్ పర్పుల్ కలర్లో చూపిస్తుంది. ఓకే, when the litmus solution is neutral, then what is the color of the solution? Purple. Okay, so next, acids changes the color of blue litmus to red. అంటే బ్లూ కలర్ లో ఉన్న లిట్మస్ ని యాసిడ్ రెడ్ కలర్ లోకి చేంజ్ చేస్తుంది. బేసెస్ ఏం చేస్తాయి? రెడ్ కలర్ లో ఉన్న లిట్మస్ ని బ్లూ కలర్ లోకి చేంజ్ చేస్తాయి. అంటే మనకి లిట్మస్ పేపర్ లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఒకటి బ్లూ లిట్మస్, ఇక్కడ చూడండి ఈ బీకర్ లో చూడండి, ఈ బ్లూ లిట్మస్ ని యాసిడ్ లో డిప్ చేసినప్పుడు బ్లూ లిట్మస్ రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది. అదే ఇప్పుడు రెడ్ లిట్మస్ ని బ్లూ కలర్, అదే రెడ్ లిట్మస్ ని బేస్ లో డిప్ చేసినప్పుడు అది బ్లూ కలర్ సొల్యూషన్ లోకి చేంజ్ అయింది. Is it clear everyone? చూడండి, a stain of curry on white cloth turn reddish. మనకి ఇలా స్టెయిన్ పడినప్పుడు కర్రీస్లో పసుపు వేస్తారు కదా, ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. దాన్ని వాష్ చేసినప్పుడు అది రెడ్డిష్ కలర్లోకి మారుతుంది ఇలాగా. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఎల్లోయిష్ కలర్ ఎలా మారింది, రెడ్ కలర్లోకి మారింది when you wash it with the soap. సోప్ అంటే ఏ నేచర్ అనేది? బేసిక్ నేచర్. అంటే టర్మరిక్ అనేది అసిడిక్ ప్రెజెన్స్ లో కలర్ చేంజ్ ఏమి ఉండదు, బేస్ లో మాత్రం రెడ్డిష్ కలర్ ని ఇస్తుంది. ఓకే, a stain of curry on white cloth turns reddish brown when soap is rubbed on it because the curry contains an indicator turmeric. If washed with the water, it turns yellow again. మళ్ళీ వాటర్ తో వాష్ చేసినప్పుడు మళ్ళీ బేస్ అంతా వెళ్ళిపోయినాక మళ్ళీ ఎల్లో రీఅపియర్ అవుతుంది. ఓకే, next here we have the synthetic indicators. What is that synthetic indicator we have here? Methyl orange, not methylene. Methyl orange and phenolphthalein. Methyl orange and phenolphthalein. So acids, bases in the laboratory. So ఇప్పుడు phenolphthalein indicator తీసుకున్నాం కదా. So put a drop of each solution given below on watch glass one by one and test with a drop of different indicators. దీనికంటే ముందు ఫినాఫ్థలిన్ ఇండికేటర్ గురించి చెప్పాలి. లిజన్, ఫినాఫ్థలిన్ ఇండికేటర్కి ఎటువంటి కలర్ ఉండదు. అది యాసిడ్లో వేసినప్పుడు కలర్ లెస్ ఉంటుంది, బేస్లో వేసినప్పుడు పింక్ కలర్ వస్తుంది. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని బేస్లో వేస్తే ఏ కలర్ వస్తుంది? పింక్ కలర్. యాసిడ్లో వస్తే ఏ కలర్ ఉంటుంది? నో కలర్. యాక్చువల్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ కలర్ అనేది అది కూడా కలర్ లెస్, నార్మల్ వాటర్ లాగే ఉంటుంది, రైట్? సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇచ్చారు. Hydrochloric acid, sulfuric acid, nitric acid, and acetic acid. The formula of hydrochloric acid is HCl. Sulfuric acid is HCl4, nitric acid is NO3, and acetic acid is CaCO8. Next, sodium hydroxide, calcium hydroxide, potassium hydroxide, magnesium hydroxide, and ammonium hydroxide. ఇలా డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ని డిఫరెంట్ ఇండికేటర్స్ తో టెస్ట్ చేస్తే మీకు కలర్స్ ఎలా వస్తాయో చూద్దాం. యాసిడ్స్ అన్ని బ్లూ లిట్మస్ ఏం చేస్తాయి?
acids. All acid changes blue litmus into Red. red. All bases changes red litmus into blue. And when you add turmeric to the any acidic solution, is there any color change? No. No. అదే టర్మరిక్ ని బేస్ లో వేస్తే రెడ్డిష్ కలర్ లోకి Reddish వస్తుంది, రైట్? నెక్స్ట్ ఇండికేటర్ ఇస్ వి హావ్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్. Phenolphthalein indicator gives pink color in the basic medium, whereas in the acidic medium they don't show any color change. అంటే కలర్ ఏమీ రాదు, acidic solution లో కలర్ చేంజ్ రాదు. ఎప్పుడు phenolphthalein indicator ని బేస్ సొల్యూషన్ లో వేస్తే పింక్ కలర్స్ వస్తాయి, acidic solutions లో వేస్తే కలర్ చేంజ్ అనేది ఉండదు, ఎటువంటి కలర్ రాదు, రైట్? సో నెక్స్ట్ వన్ మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ అనేది ఎల్లోయిష్ ఉంటుంది, బేస్ ప్రజెన్స్ లో ఎల్లోయిష్ ఉంటుంది, యాసిడ్ లోనేమో రెడ్డిష్ కలర్ లో ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అన్ని యాసిడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, యాసిడిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి కదా, ఈ యాసిడిక్ సబ్స్టెన్సెస్ ఏవేంటి? HCl, H2SO4, CSCOH. ఇవన్నీ కూడా రెడ్ సొల్యూషన్స్ ని ఏమైనా చేంజ్ చేస్తున్నాయి కలర్? దెర్ ఈస్ నో చేంజ్. బట్ బ్లూ లిట్మస్ ని ఎలా మారుస్తున్నాయి? యాసిడ్స్ అన్ని కూడా రెడ్ కలర్ లోకి మారుస్తున్నాయి. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ లో ఏమైనా కలర్ ఉంటుందా వీటికి? నో కలర్. బట్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ వేసినప్పుడు పింకిష్ రెడ్ కలర్ వస్తుంది. అర్థమవుతుందా? యాసిడ్స్ అన్ని కూడా రెడ్ లిట్మస్ సొల్యూషన్ లో ఎటువంటి కలర్ చేంజ్ చూపించట్లేదు, రెడ్ రిమైన్స్ రెడ్ ఓన్లీ ఇన్ యాసిడిక్ సొల్యూషన్. బట్ బ్లూ లిట్మస్ సొల్యూషన్ ఏమవుతుంది? యాసిడ్ ప్రజెన్స్ లో అది రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది, రైట్? ఫినాఫ్థలిన్ ఇండికేటర్ లో యాసిడ్స్ అన్ని కలర్లెస్ గా ఉంటాయి, బట్ మిథైల్ ఆరెంజ్ వేసినప్పుడు పింక్ రెడ్డిష్ ని ఇస్తుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఇవన్నీ కూడా రెడ్ లిట్మస్ ని ఎలా చేంజ్ చేస్తున్నాయి? రెడ్ లిట్మస్ ని బ్లూ కలర్, ఎందుకంటే ఇవన్నీ బేసెస్ చేంజెస్ రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ. బ్లూ లిట్మస్ కి ఏమైనా కలర్ చేంజ్ ఉందా? నో చేంజ్. బ్లూ లిట్మస్ కి ఎటువంటి కలర్ చేంజ్ లేదు. బట్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ వేసినప్పుడు ఫినాఫ్థలిన్ ఇండికేటర్ లో పింక్ కలర్ ఇస్తుంది, అంటే రెడ్ టు పింక్ కాదు, కలర్లెస్ టు పింక్ అని అన్నారు, రైట్? ఫినాఫ్థలిన్ ఇండికేటర్ కలర్లెస్ గా ఉంటుంది, ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ని కొంచెం వేస్తే అది బేస్ సొల్యూషన్ లో పింక్ కలర్ వస్తుంది. సో ఇక్కడ మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ కనుక బేస్ లో వేస్తే ఏ కలర్ ని చూపిస్తాయి? ఎల్లో కలర్ ని చూపిస్తాయి. ఓకే, దీని అంతా సమ్మరైజ్ చేస్తే acids changes blue litmus to red, bases changes red litmus to blue, and acid do not show any color changing phenolphthalein indicator, but bases changes to pink color in presence of phenolphthalein indicator. And next one, methyl orange gives reddish color in acidic medium, but yellowish color in basic medium. Okay, మళ్ళీ చెప్తున్నా, బ్లూ లిట్మస్ ని రెడ్ గా మార్చేది ఏది? యాసిడ్. రెడ్ లిట్మస్ ని బ్లూ గా మార్చేది బేస్. ఫినాఫ్థలిన్ కలర్లెస్ గా ఉండేది దేంట్లో ఉంటుంది? ఫినాఫ్థలిన్ దేంట్లో పింక్ కలర్ ని ఇస్తుంది? బేసెస్ లో పింక్ కలర్ ని ఇస్తుంది, యాసిడ్స్ లో కలర్లెస్. గుర్తుపెట్టుకోండి. ఓకే, మిథైల్ ఆరెంజ్ యాసిడిక్ మీడియం లో రెడ్డిష్ కలర్ ని ఇస్తుంది, పింకిష్ రెడ్ కలర్ ని ఇస్తుంది. అదే బేసిక్ మీడియం లో అయితే ఎల్లో కలర్ ని ఇస్తుంది. క్లియర్ ఎవ్రీవన్? ఓకే, సో ఇవి కలర్ చేంజెస్ గుర్తుపెట్టుకోండి. సో వీటిని మనం ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ అంటాము. ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ అంటే స్మెల్ తో చేంజెస్ ఇచ్చేవి. స్మెల్ ని బట్టి అసిడిక్ లో ఒక స్మెల్ అండ్ బేసిక్ లో ఇంకోలా స్మెల్. అంటే బేసిక్ లో వాటి స్మెల్ ఒరిజినల్ స్మెల్ అనేది అలాగే ఉంటుంది, అసిడిక్ లో మాత్రం అసిడిక్ లో ఉంటుందా బేసిస్ లో ఉంటుందో చూద్దాం ఒకసారి. దీస్ ఆర్ సమ్ సబ్స్టెన్సెస్ హూస్ ఓడర్ చేంజెస్ ఇన్ acidic or basic medium. So here we have the olfactory indicators: onion, clove oil and vanilla. స్మెల్ తో చెప్పేది, స్మెల్ తో ఇండికేట్ చేసేది ఏది యాసిడా ఏది బేస్ అని చెప్పేది ఇవి ఆల్ఫాక్టర్ ఇండికేటర్స్. అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ఫాక్టర్ ఇండికేటర్స్ ఆర్ ఆనియన్, క్లోవ్ ఆయిల్ అండ్ వెనిలా ఎసెన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం స్మెల్ తో చెప్పగలిగేది. సో నెక్స్ట్ వన్ ఈస్ ఆల్ఫాక్టర్ ఇండికేటర్స్. ఆల్ఫాక్టర్ ఇండికేటర్స్ ని మనం చెక్ చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే, ఆనియన్స్ ని కొంచెం కట్ చేయండి, చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఒక పాలిథిన్ బ్యాగ్ లో పెట్టండి. అందులో కొన్ని క్లాత్ స్ట్రిప్స్ వేయండి. So take some finely chopped onions in a plastic bag along with some clean cloth strips. Tie up the bag tightly and leave overnight in the fridge.
ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాము, చిన్న చిన్న ఆనియన్ పీసెస్ దాంట్లో క్లాత్ పీసెస్ వేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెడుతున్నాము. ఎందుకు పెడుతున్నామంటే ఆ క్లాత్ పీసెస్ కూడా ఆనియన్ స్మెల్ పట్టేసుకుంటాం. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాం, టేక్ 2 ఆఫ్ దీస్ క్లాత్ స్ట్రిప్స్ అండ్ చెక్ దేర్ ఓడర్. ఓకే, దాన్ని అందులో నుంచి ఒక 2 క్లాత్ స్ట్రిప్స్ తీసుకొని వాటి స్మెల్ అబ్జర్వ్ చేయండి, అది ఆనియన్ స్మెల్ ఇస్తుంది. ఓకే, సో దానికి put a few drops of HCl solution on one strip and a few drops of dilute NaOH solution on the other. Rinse both cloth strips with the water and check their odor. The odor of onion cloth vanishes in NaOH. The odor remains unchanged in the HCl. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ క్లోత్ స్ట్రిప్స్ ని తీసుకున్నాం కదా, 2 క్లోత్ స్ట్రిప్స్ వస్తాయి. సో దాంట్లో ఒక దాంట్లోనేమో HCl యాడ్ చేయండి, HCl డ్రాప్స్ యాడ్ చేయండి. ఇంకో క్లోత్ స్ట్రిప్స్ లో ఏం యాడ్ చేస్తారు, NaOH డ్రాప్స్ ని, అదే సోడియం హైడ్రాక్సైడ్ డ్రాప్స్ ని యాడ్ చేయండి. సో దేంట్లో అయితే సోడియం హైడ్రాక్సైడ్ డ్రాప్స్ ని యాడ్ చేసాము ఆఫ్టర్ వాష్, అంటే వాష్ చేసిన తర్వాత అవి ఆ క్లోత్స్ అనేవి ఆనియన్ స్మెల్ ని ఇవ్వట్లేదు. ఓకే, మరి యాసిడిక్ సబ్స్టెన్స్ ఏవైతే వేస్తామో ఆ క్లోత్స్ ని వాష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆనియన్ స్మెల్స్ ని ఇస్తున్నాయి. అంటే ఎసిడిక్ మీడియంలో మనకి స్మెల్ పోవట్లేదు, బట్ బేసిక్ మీడియంలో స్మెల్ పోతుంది. దాని అర్థం ఏంటి, ఎసిడిక్ మీడియంలో స్మెల్ చేంజ్ అవ్వట్లేదు, అలాగే ఉంటుంది. బట్ బేసిక్ మీడియంలో స్మెల్ అనేది వాష్ చేసినప్పుడు పోతుంది. అంటే అది స్మెల్ రాదు, ఆనియన్ స్మెల్ రాదు బేసిక్ మీడియంలో. బట్ ఎసిడిక్ మీడియంలో స్టిల్ ఆనియన్ స్మెల్ అనేది కంటిన్యూస్ గా వస్తుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్, సో అన్నిటిని ఇలా చెక్ చేయండి, చేస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్, టెస్ట్ విత్ వెనిలా ఎసెన్స్. Take some dilute HCl solution in one test tube and dilute NaOH solution in another. Add few drops of dilute vanilla essence into both the test tubes and shake well. The odor of vanilla essence vanishes in NaOH. The odor remains unchanged in the HCl. చూడండి, HCl సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో వెనిలా ఎసెన్స్ వేసినప్పుడు స్మెల్ అనేది ఏమి చేంజ్ అవ్వట్లేదు, స్మెల్ అలాగే ఉంటుంది. వెనిలా ఎసెన్స్ స్మెల్ స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. బట్ when you add this vanilla essence to the sodium hydroxide solution, the smell vanishes. అంటే ఏంటి, బేసిక్ ప్రజెన్స్ లో స్మెల్ పోతుంది అండ్ ఎసిడిక్ ప్రజెన్స్ లో, ఎసిడిక్ మీడియం ప్రజెన్స్ లో స్మెల్ అలాగే ఉంటుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, సో నెక్స్ట్ వన్, acids bases in the laboratory. Now olfactory indicators. Now test with clove oil. మళ్ళీ సేమ్, repeat the same test using the clove oil. The odor clove oil vanishes in sodium hydroxide. The odor remains unchanged in the HCl. HCl లో మళ్ళీ స్మెల్ క్లోవ్ ఆయిల్ అలాగే ఉంటుంది, బట్ బేసిక్ మీడియం లో మాత్రం స్మెల్ వానిష్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్, how do acids and bases react with each other? Don't ask this. How do acids and bases react with each other? Now ఇప్పుడు టెస్టింగ్ అయిపోయింది, ఇండికేటర్ తో టెస్ట్ ఎలా చేసాము, ఏ ఇండికేటర్స్ యూజ్ చేసాము, ఏమేమి ఇండికేటర్స్ యూజ్ చేసాము, బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్ అండ్ ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్, ఆనియన్ క్లోవ్ స్ట్రిప్స్. నెక్స్ట్ వన్ ఇస్ క్లోవ్ ఆయిల్, వెనిలా ఎసెన్స్. ఈ ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ అనేవి ఎసిడిక్ మీడియం లో స్మెల్ అలాగే ఉంటున్నాయి, బట్ బేసిక్ మీడియం లో స్మెల్ అనేది లాస్ అవుతుంది, లేదు లాస్ అంటే కంప్లీట్ గా రాదు ఇక స్మెల్. ఓకే, సో నెక్స్ట్, how do acids and bases reacts with the metals? Here we have reaction of acids with metals we have. Now you see the, in this activity, in this experiment, we are taking apparatus as shown in the figure. Take 5 ml of dilute sulfuric acid. సో ఏం చేస్తున్నాము, ఒక టెస్ట్ ట్యూబ్ లో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటున్నాము, దీనికి జింక్ గ్రాన్యుల్స్ యాడ్ చేస్తున్నాం. యాడ్ సమ్ జింక్ గ్రాన్యుల్స్. Hydrogen gas bubbles are formed on the surface of the zinc granules. Pass this gas through the soap solution and soap bubbles filled with hydrogen are formed. Take a burning candle near a gas filled bubble. Hydrogen burns with a pop sound. ఇక్కడ ఏం చేస్తున్నామంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని, అదే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావచ్చు లేదా H2SO4 కావచ్చు. ఓకే, ఎక్కడ తీసుకుంటున్నాము, ఈ టెస్ట్ ట్యూబ్ లో తీసుకుంటున్నాము. ఈ టెస్ట్ ట్యూబ్ లో ఇంకేం యాడ్ చేస్తున్నాము, జింక్ గ్రాన్యుల్స్ యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ జింక్ గ్రాన్యుల్స్ యాసిడ్ తో రియాక్ట్ అవుతాయో అది హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తాయి. మెటల్ పైన యాసిడ్ పోసినప్పుడు ఒక గ్యాస్ వస్తుంది, అదే హైడ్రోజన్ గ్యాస్. ఈ హైడ్రోజన్ గ్యాస్ ని జస్ట్ ఈ సోప్ సొల్యూషన్ లోకి పంపిస్తున్నాం. ఇక్కడ మీకు జస్ట్ ఏమంటారు, ఇవి ఏమంటారు బుడ్డల్ని, ఆ ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఈ ఎయిర్ బబుల్స్ ఎందుకు వస్తాయంటే బికాస్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఒక బర్నింగ్ క్యాండిల్ తో ఈ హైడ్రోజన్ గ్యాస్ ని టెస్ట్ చేస్తే ఒక పాప్ సౌండ్ తో అవి బర్న్ అవుతాయి. ఓకే, how do you test the hydrogen gas? When you take the burning candle nearer to the hydrogen gas and the hydrogen gas burns with a pop sound. Okay, when you add any metals to any acid, so it liberates the hydrogen gas. అంటే ఏం చేస్తాయి, ఇవి హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, let us write one equation. Suppose here H2SO4. H2SO4 is
యాసిడ్ రైట్. H2SO4 is యాసిడ్. ఈ H2SO4 యాసిడ్ ని దేనికి వేస్తున్నాము? ఎస్, జింక్ గ్రాన్యూల్స్ వేస్తున్నాం. ఈ జింక్ గ్రాన్యూల్స్ వేస్తే ఏం లిబరేట్ అవుతుంది? హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో దీంతో పాటు ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది, జింక్ సల్ఫేట్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఏం సాల్ట్ అది? జింక్ సల్ఫేట్ యాక్టివ్ సొల్యూషన్ అని ఫామ్ అవుతూ హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఈ లిబరేట్ అయిన హైడ్రోజన్ గ్యాస్ ని మీరు టెస్ట్ చేస్తే అంటే సోప్ సొల్యూషన్ లోకి పంపిస్తే అక్కడ ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి ఆ సోప్ సొల్యూషన్. ఈ ఎయిర్ బబుల్స్ ని మన క్యాండిల్ అంటే బర్నింగ్ క్యాండిల్ తో టెస్ట్ చేస్తే దట్ బర్నింగ్ క్యాండిల్ బర్న్స్ విత్ ద పాప్ సాల్ట్. ఓకే, దిస్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ ద హైడ్రోజన్ గ్యాస్. Place some granules, granulated zinc in a test tube. Add 2 ml of sodium hydroxide solution and warm the test tube. Please don't touch. ఇదేంటి ఇప్పుడు బేస్ విత్ జింక్ గ్రాన్యూల్స్. ఇప్పుడు యాసిడ్ విత్ మెటల్ చూసాము, ఇప్పుడు బేస్ విత్ మెటల్ చూస్తున్నాము. బేస్ కూడా జింక్ గ్రాన్యూల్స్ ని యాడ్ చేస్తే అది కూడా సేమ్ రియాక్షన్ ఇస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది, మళ్ళీ సాల్ట్ ఫామ్ అవుతుంది, సోడియం జింకేట్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సోడియం హైడ్రాక్సైడ్ కి జింక్ గ్రాన్యూల్స్ వేసినప్పుడు ఇక్కడ ఈక్వేషన్ కూడా ఉంది చూడండి. సోడియం హైడ్రాక్సైడ్ కి జింక్ గ్రాన్యూల్స్ వేస్తే మనకి ఫామ్ అయ్యే ఏంటది? సోడియం జింకేట్, Na2Zn O2 ఫామ్ అవుతుంది, సోడియం జింకేట్. అండ్ దీంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ కూడా లిబరేట్ అవుతుంది, రైట్. సో however such reactions are not possible with all metals. ఈ రియాక్షన్స్ అనేవి అన్ని మెటల్స్ తో పాసిబుల్ అవ్వవు. ఎక్కువ హైలీ రియాక్టివ్ ఉన్న యాసిడ్ బేసెస్ తో మాత్రమే రియాక్ట్ అవుతాయి, లైక్ H2SO4, సోడియం హైడ్రాక్సైడ్. అంటే జింక్ అనే మెటల్ యాసిడ్ తో రియాక్ట్ అయినా కూడా హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తుంది, బేస్ తో రియాక్ట్ అయినా సరే హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తుంది. ఓకే, కరెస్పాండింగ్ సాల్ట్స్ ని ఫామ్ చేస్తూ హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తుంది. మరి హైడ్రోజన్ గ్యాస్ ని ఎలా టెస్ట్ చేస్తారు అంటే, so take one burning candle nearer to the hydrogen gas, then this hydrogen gas burns with the pop sound. It not it's not a distinguisher. It is distinguisher కాదు, కానీ ఇంకా బర్నింగ్ రియాక్షన్ ఇంకా పెంచుతుంది. It will increase the burning rate of reaction. Okay, సో ఇంకా బర్నింగ్ రియాక్షన్ ఇంకా పెంచుతుంది, టఫ్ సౌండ్ వస్తూ ఇంకా బర్నింగ్ ని ఇంకా ఎక్కువ చేస్తుంది. ఓకే, సో however such reactions are not possible with all the metals. అన్ని మెటల్స్ తోటి పాసిబుల్ కాదు, అంటే జింక్ తోనే పాసిబుల్ అవుతుంది. వేరే మెటల్స్ తీసుకొని ఈ రియాక్షన్ చేస్తే అన్నిటికీ రాకపోవచ్చు. అంటే జింక్ అనేది ఇక్కడ హైలీ రియాక్టివ్. ఓకే, హైలీ రియాక్టివ్ యాసిడ్ బేసెస్ వేసినప్పుడు మాత్రమే ఈ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, మరి వేరే మెటల్ సిల్వర్ తీసుకోవచ్చు, జింక్ కాడ్మియం తీసుకోవచ్చు, మెర్క్యూరీ తీసుకోవచ్చు, గోల్డ్ కూడా తీసుకోవచ్చు, ఇవన్నీ అవుతాయంటే అవ్వవు. ఓన్లీ జింక్ మాత్రమే అవుతుంది. అంటే జింక్ అనేది more reactive towards acids and bases. Okay, so next one, now how do metal carbonates and metal hydrogen carbonates reacts with acids? ఇక్కడ చూడండి, మెటల్ కార్బోనేట్స్ మెటల్ బైకార్బోనేట్స్ అనేవి బేసిక్ నేచర్ లో ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బేసిక్ నేచర్ లోనే యాసిడ్స్ తోనే రియాక్ట్ అవుతాయి, బట్ బేసిక్ నేచర్ లోనే బేస్ తో రియాక్ట్ అవ్వవు. సో అంటే ఈ మెటల్ కార్బోనేట్స్ మెటల్ బైకార్బోనేట్స్ బేసెస్ తో రియాక్ట్ అవ్వవు. ఓకే, ఓన్లీ యాసిడ్స్ తో మాత్రమే రియాక్ట్ అవుతాయి. రిమెంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మెటల్ కార్బోనేట్స్ ఆర్ మెటల్ bicarbonates, here we are taking sodium carbonate and sodium hydrogen carbonate, and this sodium carbonate we call as washing soda and sodium bicarbonate we call as baking soda. Okay, already మన ఇంట్లో ఉంటుంది baking soda. So this sodium bicarbonate and sodium carbonate, you take 0.5 grams each and put it in separate test tubes. Okay, A test tube and B test tube. Okay, in the both the test tube you add the 2 ml of dilute ethyl acid, hydrochloric acid. ఏం చేస్తున్నావు, రెండు టెస్ట్ ట్యూబ్లు చేసుకుంటున్నావు. ఒక టెస్ట్ ట్యూబ్ లో వాషింగ్ సోడా యాడ్ చేస్తాము 0.5 గ్రామ్స్, ఇంకో టెస్ట్ ట్యూబ్ లో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ని యాడ్ చేస్తాము, ఇంకొక టెస్ట్ ట్యూబ్ లో 0.5 గ్రామ్స్. మళ్ళీ రెండు టెస్ట్ ట్యూబ్ లో ఎన్ని mls ఆఫ్ యాసిడ్ యాడ్ చేస్తున్నాము? 2 mls of acid యాడ్ చేస్తున్నాం, dilute ethyl acid యాడ్ చేస్తున్నాం టు ద బోత్ ద టెస్ట్ ట్యూబ్. సో డ్యూరింగ్ దిస్ రియాక్షన్ ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఎందుకు? రెండిట్లో కార్బోనేట్స్ ఉన్నాయి, సోడియం కార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అందులో ఆ కార్బోనేట్స్ వల్ల అది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది ఇక్కడ. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బోత్ ద టెస్ట్ ట్యూబ్స్. ఓకే, అంటే ఇక్కడ చూడండి రియాక్షన్స్ కూడా ఉన్నాయి. టెస్ట్ ట్యూబ్ ఏ యొక్క రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెన్ సోడియం కార్బోనేట్, అండ్ దిస్ ఇస్ ఆల్సో విత్ నేమ్డ్ యాస్ వాషింగ్ సోడా, when it is reacts with the dilute HCl, aqueous dilute HCl, so it will form salt and water, and also it liberate carbon dioxide gas. Okay, ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, యాసిడ్ బేస్ రియాక్షన్ లో సాల్ట్ వాటర్ అనేది కామన్ గా ఉంటుంది. ఓకే,
Now you see this is a base sodium bicarbonate. This is also we called as baking soda. When it is reacts with dilute HCl and it will form salt and water, and it liberates carbon dioxide gas. Okay. In the both the tests we are getting a carbon dioxide gas. Then how do you test this carbon dioxide gas? When we take a burning hand. No. That is hydrogen test. కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ కి వేరే ఉంది, ఎందుకంటే దానికి లైమ్ వాటర్ తయారు చేస్తాం. సో దానికి ఏం చేస్తామంటే లైమ్ వాటర్ లోకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని పంపిస్తే ఒక మిల్కీ వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఇప్పుడు మనం వైట్ వాష్ చేస్తాం కదా గోడలకి, వైట్ వాష్ చేసినప్పుడు మీరు అది సున్నం వేసినప్పుడు కొంచెం పలుచగా ఉంటుంది ఫస్ట్ కోటింగ్ లో. తర్వాత ఒక 2 to 3 అవర్స్ దాన్ని అట్లాగే వదిలేసిన తర్వాత ఒక వైట్ కలర్ ప్రెసిపిటేట్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా పెచ్చులాగా ఊడొచ్చేస్తుంది గోడల నుంచి, చూడండి అది. That is because of calcium, that is calcium hydroxide lime water reacts with atmospheric carbon dioxide and forms calcium carbonate on wall surface. Okay, wall surface పైన ఎటువంటి అయితే రియాక్షన్ జరుగుతుందో ఈ కార్బన్ డయాక్సైడ్ ని ఎక్కడికి పంపిస్తారు? సున్నం నీళ్ళలోకి పంపిస్తారు, అంటే లైమ్ వాటర్ లోకి పంపిస్తారు. ఈ కార్బన్ డయాక్సైడ్ ఏం చేస్తుంది? ఆ లైమ్ వాటర్ ని వైట్ కలర్ ప్రెసిపిటేట్, అంటే వైట్ కలర్ ఒక సాలిడ్ సబ్స్టెన్స్ గా మారుస్తుంది, ఒక మార్బుల్ లాగా మారుస్తుంది, కాల్షియం కార్బోనేట్ గా మారుస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఫ్లేక్స్ ఆ వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది క్లియర్ ఎవ్రీవన్? కార్బన్ డయాక్సైడ్ ఎలా టెస్ట్ చేయాలి? when you pass this carbon dioxide to the lime water, then carbon dioxide reacts with the lime water and forms a calcium carbonate which is in milky white precipitate, and milky white substance అని ఒకటి ఫామ్ అవుతుంది. ఒక మిల్కీ వైట్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. అర్థమవుతుందా? మిల్కీ వైట్ ప్రెసిపిటేట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? కార్బన్ డయాక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అయ్యి కాల్షియం కార్బోనేట్ ని ఫామ్ చేసినప్పుడు. ఈ రియాక్షన్ నెక్స్ట్ పేజ్ లో ఉంటుంది, ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, సో ఈ రెండు రియాక్షన్ లో రిలీజ్ అయ్యే కామన్ గ్యాస్ ఏంటి చెప్పండి? కార్బన్ డయాక్సైడ్. రెండు రియాక్షన్ లో రిలీజ్ అయ్యే కామన్ సాల్ట్ వాటర్ ఏంటి చెప్పండి? సోడియం క్లోరైడ్ సాల్ట్ అండ్ H2O ఇస్ ద వాటర్. సాల్ట్ వాటర్ అనేది రెండు రియాక్షన్ లో ఉంది, ప్లస్ రెండు రియాక్షన్ లో కూడా కార్బన్ డయాక్సైడ్ ఉంది. ఎస్ ఆర్ నో? నౌ యు సీ రెండు రియాక్షన్స్ లో, ఈ 2 రియాక్షన్స్ లో మనకి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. పాస్ CO2 త్రూ లైమ్ వాటర్, దట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్. లైమ్ వాటర్ బికమ్స్ మిల్కీ ప్రెసిపిటేట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రియాక్షన్ ఉంది. కాల్షియం హైడ్రాక్సైడ్ దీన్ని కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ లోకి పంపించినప్పుడు ఏమవుతుందంటే కాల్షియం కార్బోనేట్ సాలిడ్ ఒక వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో దీంతో పాటు వాటర్ కూడా ఫామ్ అవుతుంది. ఆ కాల్షియం కార్బోనేట్ వల్లనే ఆ మిల్కీ వైట్నెస్ వస్తుంది. ఓకే, ఆన్ పాసింగ్ ఎక్సెస్ CO2, ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్, చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు రియాక్షన్. ఓకే, రెండు రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎలా టెస్ట్ చేస్తారు? అలా మరి కాల్షియం కార్బోనేట్ మిల్కీ వైట్ ప్రెసిపిటేట్ పోవాలంటే ఏం చేయాలంటే ఎక్సెస్ CO2 ని మళ్ళీ దాంట్లో పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫామ్ అయిన కాల్షియం కార్బోనేట్ లైమ్ వాటర్ ఏదైతే ఉందో, కాల్షియం కార్బోనేట్ ఏదైతే ఫామ్ అయిందో అది ఎక్సెస్ CO2 తో రియాక్ట్ అయిపోయి మళ్ళీ సాల్యుబుల్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. అదే సాల్యుబుల్ కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ద వాటర్. ఇలా ఫామ్ అయింది ఇన్సాల్యుబుల్ ఇన్ ద వాటర్. ఇది వైట్ కలర్ స్లేక్స్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, అది ఇన్సాల్యుబుల్. ఎక్సెస్ CO2 అందులో పంపిస్తే సో అప్పుడు ఏమవుతుంది? కాల్షియం కార్బోనేట్ ఎక్సెస్ CO2 తో రియాక్ట్ అయ్యి అది సాల్యుబుల్ ఫామ్ లోకి మారిపోతుంది బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్. ఒక కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవడం వల్ల అది సాల్యుబుల్ అవుతుంది వాటర్. ఇది చాలా, ఈ రెండు రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కార్బన్ డయాక్సైడ్ ఎలా టెస్ట్ చేయాలి? ఓకే, కార్బన్ డయాక్సైడ్ ఎక్సెస్ CO2 పంపిస్తే ఏమవుతుంది? ఇలా అడుగుతారు. XY, ఇక్కడ X పెడతారు, ఇక్కడ Y పెడతారు, మళ్ళీ ఇక్కడ సపోజ్ ఇంకా ఈ X వచ్చి మళ్ళీ ఎక్సెస్ CO2 తో రియాక్ట్ అయితే మళ్ళీ ఇక్కడ Z ఫామ్ అవుతుంది, ఏంటి అని అట్లా అడుగుతారు. రైట్, సో డిఫరెంట్ వేస్ లో అడగవచ్చు ఈ క్వశ్చన్స్. రైట్, సో మీరు కాన్సెప్ట్ క్లియర్ అయితే ఎలా అడిగినా మీరు చెప్పవచ్చు. ఓకే, ఏమవుతుంది? కార్బన్ డయాక్సైడ్ when it is passed through the lime water, what is the formula of lime water? Calcium hydroxide. What is that name? CaOH taken twice, calcium hydroxide. When you pass this when you pass this CO2 through the lime water, so it will form calcium carbonate white precipitate and also will form water. Okay, ఎప్పుడు మరి ప్రెసిపిటేట్ సాల్యుబుల్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది అంటే when you pass excess CO2 to this lime water, so that becomes clear again. ఆ మిల్కీ వైట్ ప్రెసిపిటేట్ ఉంది కదా, మళ్ళీ అది క్లియర్ సొల్యూషన్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్. కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవ్వడం వల్ల. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్.
కాల్షియం కార్బోనేట్ అని కాల్షియం కార్బోనేట్ లో మళ్ళీ ఎక్సెస్ CO2 పంపిస్తే అది కాల్షియం బైకార్బోనేట్ సాల్యుబుల్ ఫామ్ లోకి మారుతుంది. సో హౌ డు మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోకార్బోనేట్ రియాక్ట్ విత్ యాసిడ్స్ లో నెక్స్ట్ కంటిన్యూషన్. సో ఇవి కాల్షియం కార్బోనేట్, లైమ్ స్టోన్, CaCO3 అంటాం కదా, మార్బుల్ స్టోన్, లేకపోతే ఇవి ఇలా కూడా ఉంటాయి మార్బుల్స్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ మార్బుల్ స్టోన్స్. ఇవన్నీ కూడా కాల్షియం కార్బోనేట్స్ ఫార్మ్స్. ఇవన్నీ చాక్ పీస్ కూడా కాల్షియం కార్బోనేట్. ఓకే, మార్బుల్ స్టోన్స్ ఇవన్నీ. తాజ్మహల్ దేంతో తయారైంది? కాల్షియం కార్బోనేట్. అది కూడా. ఆల్ మెటల్ కార్బోనేట్స్ అండ్ హైడ్రోజన్ కార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్ టు గివ్ కరెస్పాండింగ్ సాల్ట్ CO2 అండ్ వాటర్. ఇక్కడ మీకు కామన్ రియాక్షన్ ఇచ్చారు చూడండి. ఆల్ లిజన్, మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ యాసిడ్ తో రియాక్ట్ అయ్యి కామన్ గా ఏం ఫామ్ చేస్తాయి? సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ని ఫామ్ చేస్తాయి. అప్ హియర్ క్లియర్ ఎవ్రీవన్, రైట్? సో నౌ యు సీ how do acids and bases react with each other. ఇది ఏం లేదు, సింపుల్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ తీసుకుంటాము. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ తీసుకొని ఇలా మనం టెస్ట్ ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి, అదంతా వదిలేయండి, నేను చెప్పింది వినండి. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో సోడియం హైడ్రాక్సైడ్ వేయండి. సోడియం హైడ్రాక్సైడ్ వేసిన తర్వాత ఫినాఫ్థలిన్ ఇండికేటర్ కొంచెం వేయండి. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ వేస్తే ఏమవుతుంది? సోడియం హైడ్రాక్సైడ్ టర్న్స్ టు పింక్ కలర్. ఓకే, మళ్ళీ అలా పింక్ కలర్ ఫామ్ అయ్యేదానికి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? యాసిడ్ వేయండి, యాసిడ్ యాడ్ చేయండి. మళ్ళీ పింక్ కలర్ ఏమవుతుంది? మళ్ళీ డిసపియర్ అవుతుంది. ఎందుకు డిసపియర్ అవుతుంది అంటే ఈ సోడియం హైడ్రాక్సైడ్ HCl, ఇక్కడ ఈక్వేషన్ ఉంది చూడండి పింక్ కలర్ లో, సోడియం హైడ్రాక్సైడ్ HCl తో రియాక్ట్ అయ్యి సాల్ట్ వాటర్ ని ఫామ్ చేస్తుంది. సో అందువల్ల మళ్ళీ కలర్ అనేది డిసపియర్ అవుతుంది, అందులో బేస్ అనేది ఉండట్లేదు కాబట్టి. బేస్ ప్రజెన్స్ లో మాత్రమే పింక్ కలర్, బేస్ అది సాల్ట్ వాటర్ గా కన్వర్ట్ అయింది కాబట్టి పింక్ కలర్ ఏమవుతుంది? డిసపియర్ అవుతుంది. మళ్ళీ దానికి ఏం చేస్తున్నావు? మళ్ళీ బేస్ ని మళ్ళీ యాడ్ చేయండి. మళ్ళీ బేస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ పింక్ కలర్ రీఅపియర్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఫస్ట్ ఏం తీసుకున్నాం టెస్ట్ ట్యూబ్ లో? సోడియం హైడ్రాక్సైడ్. దానికి ఏం యాడ్ చేస్తాము? ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ని యాడ్ చేయగానే ఆ సోడియం హైడ్రాక్సైడ్ ఏ కలర్ లోకి వచ్చింది? ఫినాఫ్థలిన్ ఇండికేటర్ వేయడం వల్ల అది పింక్ కలర్ లోకి మారిపోయింది, రైట్? మళ్ళీ అలా మారిపోయిన పింక్ కలర్ కి మళ్ళీ కొంచెం యాసిడ్ డ్రాప్స్ వేస్తున్నావు, HCl డ్రాప్స్. వేయగానే మళ్ళీ పింక్ కలర్ ఏమైంది? కలర్లెస్ అయిపోయింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ రియాక్షన్. The added HCl react with sodium hydroxide and forms salt and water. ఓకే, మళ్ళీ ఏం చేస్తున్నాను? దీనికి మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్ రాగానే మళ్ళీ పింక్ కలర్ మళ్ళీ రీఅపియర్ అవుతుంది. అంటే ఎప్పుడైతే HCl యాడ్ చేస్తామో కలర్ లెస్ అవుతుంది, పింక్ కలర్ అనేది పోతుంది. ఎందుకంటే డ్యూ టు దిస్ ఫార్మేషన్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్. ఇప్పుడు యాసిడ్ బేస్ రియాక్షన్ అంటారు. Okay, when acid reacts with a base, it will form salt and water, and this is the example for the neutralization reaction. Okay, the reaction between an acid and a base to give salt and water is called as neutralization reaction. And a base acid to react a salt water form avadane neutralization reactions ani antam. So up here clear everyone? Okay, so move on to the next. Next one is reaction of metallic oxides with acids. Ippadi మనం చదువుకుంది ఏంటి? Metals with zinc. ఓకే, మెటల్స్ విత్ మెటల్ కార్బోనేట్స్ రియాక్షన్ అయిపోయింది. ఇప్పుడు 4 రియాక్షన్స్ అయిపోయాయి. మెటల్ విత్ యాసిడ్, మెటల్ విత్ బేస్, మెటల్ విత్ యాసిడ్, మెటల్ విత్ బేస్ లో హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది. హైడ్రోజన్ గ్యాస్ ని టెస్ట్ చేస్తే క్యాండిల్ పాప్ సౌండ్ తో బర్న్ అయింది, రైట్? ఇదే యాసిడ్ బేసెస్ ని మెటల్ కార్బోనేట్స్ తో రియాక్ట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అయింది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అయింది. కార్బన్ డైఆక్సైడ్ ఎలా టెస్ట్ చేయాలంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అదే లైమ్ వాటర్ లోకి పంపిస్తే మనకి వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. అది ఎప్పుడు మళ్ళీ సాల్యుబుల్ అవుతుందంటే ఎక్సెస్ CO2 పంపించినప్పుడు. ఎక్సెస్ CO2 పంపించినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఎలా ఫామ్ అయింది? కాల్షియం బైకార్బోనేట్ గా ఫామ్ అయ్యి మళ్ళీ సాల్యుబుల్ ఫామ్ లోకి వచ్చింది. సో తర్వాత ఏం నేర్చుకున్నామంటే రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేసెస్. యాసిడ్ బేస్ మధ్యలో రియాక్షన్ జరిగినప్పుడు ఏం ఫామ్ అవుతాయి? సాల్ట్ అండ్ వాటర్. అండ్ దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇప్పుడు వరకు ఇది కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ద యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్స్. రిమెంబర్ ఆల్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. మెటల్ ఆక్సైడ్స్ అన్ని ఏ నేచర్ లో ఉంటాయి? బేసిక్ ఇన్ నేచర్ కాబట్టి యాసిడ్ తో రియాక్ట్ అవుతుంది. Okay, before reacting this copper oxide, you see the color of the copper oxide is black in color. Copper ni burn chey, copper powder ni presence of oxygen lo burn chesi. మీరు ఫస్ట్ లెసన్ లో నేర్చుకున్నారు కదా ఆక్సిడేషన్ రియాక్షన్. కాపర్ ని ఒక చిన్న కప్ లో పెట్టి హీట్ చేస్తే కాపర్ ఆక్సైడ్ బ్లాక్ కలర్ పౌడర్ ఫామ్ అవుతుంది, రైట్?
ఆ కాపర్ ఆక్సైడ్ బ్లాక్ కలర్ పౌడర్ ని ఏం చేస్తున్నాము, యాసిడ్ కి యాడ్ చేస్తున్నాం. ఓకే, యాసిడ్ కి యాడ్ చేసినప్పుడు అది ఎలా మారుతుంది చెప్పండి? యాసిడ్. ఇక్కడ చూడండి, ఈ కాపర్ ఆక్సైడ్ ఏ కలర్ లో ఉంది ఇప్పుడు? దిస్ ఈజ్ ఇన్ బ్లాక్ ఇన్ కలర్. ఈ బ్లాక్ కలర్ పౌడర్ ఏంటి? కాపర్ గ్రాన్యుల్స్, కాపర్ పౌడర్ ని తీసుకొని హీట్ చేస్తే కాపర్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన ఆ బ్లాక్ కలర్ పౌడర్ ని యాసిడ్ కి కనుక యాడ్ చేస్తే, ఓకే, సో అది ఏ కలర్ లోకి మారుతుంది అంటే గ్రీన్ కలర్ లోకి మారుతుంది, లైట్ గ్రీన్ కలర్ లోకి మారింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CuCl2 ఫామ్ అవడం వల్ల గ్రీన్ కలర్ లోకి మారింది. సో దీంతో పాటు వాటర్ అనేది ఫామ్ అయింది. అంటే దీన్ని బట్టి మీకు రియాక్షన్ ఏం చేస్తుందంటే మెటల్ ఆక్సైడ్ కి యాసిడ్ యాడ్ చేసినప్పుడు సాల్ట్ వాటర్ ఫామ్ అయింది. అంటే ఈ సాల్ట్ బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ CuCl2, ఇగో చూడండి ఇది CuCl2 కలర్ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఇది బికాస్ ఆఫ్ CuCl2 కలర్ గ్రీన్ కలర్ గా మారింది. అంటే ఇక్కడ మెటల్ ఆక్సైడ్ అనేది బేసిక్ నేచర్ లో ఉంది, యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి సాల్ట్ వాటర్ ఫామ్ అయింది. అలా ఫామ్ అయిన సాల్ట్ వల్ల ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది CuCl2, రైట్? So metal oxides reacts with acids to give salt water like the reactions of the base with acids. So metallic oxides are basic in nature. ఇప్పుడు యాసిడ్ బేస్ కలిసినప్పుడు సాల్ట్ వాటర్ వచ్చినట్టే మెటల్ ఆక్సైడ్ కూడా యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి సాల్ట్ వాటర్ వస్తుంది. కాబట్టి మెటల్ ఆక్సైడ్ ని ఏమని కూడా అనొచ్చు, మెటల్ ఆక్సైడ్ ని బేస్ అని కూడా అనొచ్చు. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఆక్సైడ్స్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఆక్సైడ్స్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఇవన్నీ నాన్ మెటల్ ఆక్సైడ్స్. మెటల్ ఫామ్ లో ఉండే ఆక్సైడ్ లుగా ఉంటే మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వీటి మీద రియాక్షన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మెటల్ ఆక్సైడ్స్ ఎలాంటి నేచర్ లో ఉంటాయి? బేస్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎలాంటి నేచర్ లో ఉంటాయి? ఎసిడిక్. రియాక్షన్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ విత్ బేస్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ కి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కార్బన్ డైఆక్సైడ్. మీరు ఎప్పుడైనా సోడా వాటర్ తాగారు, అందులో వాళ్ళు ఏం చేస్తారు, వాటర్ లోకి CO2 ని ఇంజెక్ట్ చేస్తారు, ఓకేనా? అది నాన్ మెటల్ ఆక్సైడ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ విత్ బేస్. ఇక్కడ పింక్ కలర్ లో ఈక్వేషన్ ఇచ్చారు చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ when it is react with the carbon dioxide it will form calcium carbonate and వాటర్. ఇందాక రియాక్షన్ మనం కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ కి ఎలాంటి రియాక్షన్ అయితే యూజ్ చేస్తాం, ఇది కూడా సేమ్ టెస్ట్. కార్బన్ డైఆక్సైడ్ ని లైమ్ వాటర్ లోకి పంపిస్తే మనకి వైట్ కలర్ ప్రెసిపిటేట్, మిల్కీ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. అండ్ దట్ రియాక్షన్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ద నాన్ మెటాలిక్ ఆక్సైడ్ విత్ బేస్ రియాక్షన్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్, ఇది బేస్ తో రియాక్ట్ అయినప్పుడు మళ్ళీ సాల్ట్ వాటర్ ని ఫామ్ చేస్తుంది. చూడండి, మిల్కీ వైట్ ప్రెసిపిటేట్ ఇలా ఫామ్ అవుతుంది. ఇంతకు ముందు ఎలా ఉంది? నార్మల్ గా ఉంది కాల్షియం హైడ్రాక్సైడ్. లైమ్ వాటర్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఎప్పుడైతే CO2 దీనికి యాడ్ చేసినామో అది మిల్కీ వైట్ ప్రెసిపిటేట్ గా మారిపోయింది. చూసారా? మళ్ళీ మిల్కీ వైట్ ప్రెసిపిటేట్ మళ్ళీ ట్రాన్స్పరెంట్ గా క్లియర్ సొల్యూషన్ ఎప్పుడు అవుతుంది? when you pass excess CO2. అప్పుడు కాల్షియం ఫామ్ అయిన కాల్షియం కార్బోనేట్ అంతా కూడా కాల్షియం బైకార్బోనేట్ అవడం వల్ల మళ్ళీ రియాక్షన్ క్లియర్, అది మిల్కీ వైట్ ప్రెసిపిటేట్ అనేది క్లియర్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద రియాక్షన్ బిట్వీన్ ద నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అండ్ బేస్. ఓకే, నాన్ మెటల్ ఆక్సైడ్ కి బేస్ కి మధ్యలో ఉన్న రియాక్షన్ ఇది. సో నెక్స్ట్ వన్ ఈస్ సారీ. సో నెక్స్ట్ స్లైడ్ లో ఏం చేస్తున్నామంటే యాసిడ్ బేసెస్ లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? యాసిడ్స్ ని కానీ బేసెస్ కానీ ఎప్పుడైనా వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు అవి కొన్ని అయాన్స్ ని లిబరేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ HCl ఉంది, HCl ని వాటర్ లో యాడ్ చేశారనుకోండి, ఏ అయాన్స్ వస్తాయి? H+ అయాన్స్ వస్తాయి. HCl లో H+ ఉంది, Cl- ఉంది. ఎప్పుడైతే వాటర్ లో యాడ్ చేసామో H+ లో ఎటువంటి అయాన్స్ వస్తాయి చెప్పండి? సారీ, HCl లో ఎలాంటి అయాన్స్ వస్తాయి? HCl లో ఎలాంటి అయాన్స్ వస్తాయి? H+ Cl-. ఎప్పుడు వస్తాయంటే వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు మాత్రమే హైడ్రోజన్ అయాన్స్ లిబరేట్ చేస్తాయి. ఓకే, సోడియం హైడ్రాక్సైడ్ ఎటువంటి అయాన్స్ వస్తాయి చెప్పండి? Sodium hydroxide when you dissolved in the water, so it dissociated into two ions, Na+ ion and OH- ion. అంటే ఏవైతే సబ్స్టెన్స్ వాటర్ లో అయాన్స్ గా అవి మారిపోతాయి, అయాన్స్ గా డిసోసియేట్ అవుతున్నాయో ఈ అయాన్స్ వల్లనే మనకి ఎలక్ట్రిసిటీ అంటే కండక్టెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాం. యాసిడ్ బేసెస్ లో కామన్ పాయింట్ ఏంటి? ఎప్పుడు ఏ సబ్స్టెన్స్ వేసినప్పుడు ఆ బల్బ్ అనేది గ్లో అవుతుందో ఒక కామన్ పాయింట్ ఇక్కడ చూసాం. చూడండి, ఈ యాక్టివిటీలో ఏం చేస్తామంటే టేక్ వన్ బీకర్, రైట్? ఈ బీకర్ ని తీసుకున్నాక ఈ బీకర్ లో 2 నెయిల్స్ పెట్టి ఒక నెయిల్ కేమో బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయండి. ఓకే, ఒక నెయిల్ కేమో బ్యాటరీ యొక్క నెగటివ్, ఇది పెద్ద టెర్మినల్ పాజిటివ్, చిన్న టెర్మినల్ నెగటివ్.
ఓకే, ఇలా కనెక్ట్ చేస్తే దాంట్లో మధ్యలో ఒక గ్యాప్ పెట్టాం, ఆ గ్యాప్ లో సొల్యూషన్ పెట్టాం, రైట్? ఆ గ్యాప్ లో ఏం పెట్టాము? సొల్యూషన్. సో ఏ సొల్యూషన్ వేసినప్పుడు అక్కడ బల్బ్ అనేది గ్లో అవుతుందో అబ్జర్వ్ చేయాలి. ఏ సొల్యూషన్ వేసినప్పుడు బల్బ్ గ్లో అయిందంట? HCl వేసినప్పుడు గ్లో అయింది. ఎందుకు అంటే HCl ఏమున్నాయి? అయాన్స్ ఉన్నాయి. ఈ అయాన్స్ వల్ల ఈ సర్క్యూట్ కంప్లీట్ అయిపోయి, అంటే ఈ అయాన్స్ ఏం చేస్తాయి? ఆ కరెంట్ ని క్యారీ చేస్తాయి, ఒక ఎలక్ట్రోడ్ నుంచి ఇంకొక ఎలక్ట్రోడ్ కి క్యారీ చేసి సర్క్యూట్ ని కంప్లీట్ చేసి బల్బ్ గ్లో అయ్యేలా చేస్తున్నాయి. ఓకే, యాసిడ్ వేసినప్పుడు కూడా బల్బ్ గ్లో అయింది. యాసిడ్ తీసేసి ఈసారి బేస్ పెట్టాము. వాటర్ లో ఇవన్నీ కూడా వాటర్ యాడ్ చేస్తున్నాం. వాటర్ విత్ యాసిడ్, వాటర్ ప్లస్ బేస్. సో వాటర్ ప్లస్ బేస్, వాటర్ లో సాల్యుబుల్ అయ్యేవి. ఓకే, సో బేస్ వేసినప్పుడు కూడా బల్బ్ గ్లో అవ్వడం అబ్జర్వ్ చేస్తాం. మరి నేను షుగర్ సొల్యూషన్ వేసాను. ఇప్పుడు స్వీట్ వాటర్ అంటే షుగర్ సొల్యూషన్ వాటర్ వేసాను. అంటే షుగర్ ని తీసుకొని వాటర్ లో డిజాల్వ్ చేసి షుగర్ సొల్యూషన్ చేసి ఇక్కడ వేస్తే బల్బ్ గ్లో అవ్వడం లేదు ఈసారి. ఎందుకు బల్బ్ గ్లో అవ్వట్లేదు అంటే షుగర్ అనేది అయాన్స్ గా డిసోసియేట్ అవ్వదు. ఇట్ ఈస్ నాన్ కండక్టర్. ఎందుకంటే అది అయాన్స్ గా డిసోసియేట్ అవ్వదు. షుగర్ అనేది అయాన్స్ గా డిసోసియేట్ అవ్వదు. బట్ ఏది అయాన్స్ గా డిసోసియేట్ అవుతుంది? HCl అండ్ NaOH. HCl అయాన్స్ గా డిసోసియేట్ అవుతుంది, NaOH కూడా అయాన్స్ గా డిసోసియేట్ అవుతుంది. ఈ రెండు కూడా అయాన్స్ గా డిసోసియేట్ అవుతుండడం వల్లనే ఇక్కడ సర్క్యూట్ కంప్లీట్ అయ్యి బల్బ్ గ్లో అయింది. దాని ప్లేస్ లో నువ్వు కార్బోహైడ్రేట్స్ వేసినా, షుగర్ సొల్యూషన్ వేసినా బల్బ్ గ్లో అవ్వట్లేదు అంటే దే డు నాట్ స్ప్లిట్ ఇంటూ అయాన్స్. షుగర్ అనేది అయాన్స్ గా స్ప్లిట్ చేయవద్దు. అండ్ ఇంకా వేరే ఏ పౌడర్ తీసుకున్నా నీకు అంటే ఆల్కహాల్ కూడా, ఇక్కడ ఆల్కహాల్ కూడా ఉంది, గ్లూకోజ్ ఉంది, రైట్? గ్లూకోజ్ వేసినప్పుడు మనకి బల్బ్ అనేది గ్లో అవ్వదు. ఎప్పుడు బల్బ్ గ్లో అయింది అంటే డైల్యూట్ HCl వేసినప్పుడు, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసినప్పుడు కానీ, లేదంటే డైల్యూట్ NaOH వేసినప్పుడు కానీ, లేదంటే ఆల్కహాల్ వేసినప్పుడు మరి బల్బ్ గ్లో అవుతుంది. ఆల్కహాల్ ఇది ఆర్గానిక్ సబ్స్టెన్స్ కదా, అది కూడా అయాన్స్ గా స్ప్లిట్ అవ్వదు. కాబట్టి ఆర్గానిక్ సాల్వెంట్స్ కానీ, లేదంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ, ఆర్గానిక్ అంటే ఏంటి? షుగర్ కూడా ఆర్గానిక్, చెట్ల నుండి వచ్చేదంతా ఆర్గానిక్. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అవి అయాన్స్ గా స్ప్లిట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, అయాన్స్ గా స్ప్లిట్ అవ్వకపోతే ఆ బల్బ్ అనేది గ్లో అవ్వదు. బట్ HCl వేసినప్పుడు బల్బ్ గ్లో అయింది. H2SO4 వేసినప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఇక్కడ ఉంది చూడండి, pour some dilute HCl in the beaker and switch on the current, repeat with the dilute H2SO4. నేను ఏం చేస్తున్నాను? ఎక్స్పెరిమెంట్ ని సల్ఫ్యూరిక్ యాసిడ్ తో చేస్తున్నప్పుడు కూడా కొంచెం కొన్ని డ్రాప్స్ HCl వేయమంటున్నారు. HCl వేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా కండక్టెన్స్ పెరుగుతుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్రాప్స్ ఆఫ్ HCl యాడ్ చేయమంటున్నారు H2SO4 కూడా. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే కండక్టెన్స్ పెరిగి నీకు బల్బ్ అనేది ఇంకా ఎక్కువ గ్లో అవుతుంది, రైట్? సో ఇన్ బోత్ కేసెస్ బల్బ్ గ్లోస్. అంటే ఏ కేసులో బల్బ్ గ్లో అయింది చెప్పండి? ఇక్కడ రెండు కేసెస్ లో బల్బ్ గ్లో అయింది. ఏ కేసులో? HCl వేసినప్పుడు కూడా బల్బ్ గ్లో అయింది, అండ్ H2SO4 వేసినప్పుడు కూడా బల్బ్ గ్లో అయింది, అండ్ సోడియం హైడ్రాక్సైడ్ వేసినప్పుడు కూడా బల్బ్ గ్లో అవుతుంది. ఓకే, సో ఏది వేసినప్పుడు బల్బ్ గ్లో అవ్వదు? Glucose, alcohol, sugar solution. గ్లూకోజ్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏది వేసినా బల్బ్ అనేది గ్లో అవ్వదు. ఓకే, సో ఇది ఒకసారి చూద్దాం. ఇదే యాక్టివిటీని మనం గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ తో చేస్తే చూడండి, ఇక్కడ గ్లూకోజ్ ఆల్కహాల్ తో చేసినప్పుడు బల్బ్ గ్లో అయిందా? బల్బ్ డస్ నాట్ గ్లో. బికాస్ ఎందుకు అంటే గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, అంటే దే డు నాట్ స్ప్లిట్ ఇంటూ అయాన్స్. ఓకే, సో యాసిడ్ లో ఏముంటుంది? H+ అయాన్స్ ఉంటాయి. HCl ఏముంటాయి? సో ప్రతి దాంట్లో కూడా అయాన్స్ ఉంటాయి కదా. HCl లో ఏం అయాన్స్ ఉంటాయి చెప్పండి? HCl లో ఏం అయాన్స్ ఉంటాయి? H+ ion, Cl H+ అండ్ Cl- ఉంటాయి. అలాగే HNO3 లో ఏం అయాన్స్ ఉంటాయి? నైట్రిక్ యాసిడ్ అంటాం దీంట్లో కూడా NO3- అయాన్స్. అంటే H+ అయాన్స్ ఇచ్చేవన్నీ కూడా యాసిడ్స్. గుర్తుపెట్టుకోండి, H+ అయాన్స్ అంటే హైడ్రోజన్ పాజిటివ్ చార్జ్ ఉన్న హైడ్రోజన్ అయాన్స్ ఇచ్చేవన్నీ కూడా యాసిడ్స్. OH- అయాన్స్ ఇచ్చేవన్నీ కూడా బేసిస్. గుర్తుపెట్టుకోండి, OH- అయాన్స్ అంటే ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్ ఉంది కదా. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ ఉంది. సోడియం హైడ్రాక్సైడ్ ఎటువంటి అయాన్స్ ఇస్తుంది? Na+OH-. దేంట్లో అయితే OH- అయాన్స్ వస్తున్నాయో అవన్నీ కూడా బేసిస్. ఓకేనా? యాసిడ్స్ ని బేసిస్ ఎలా డిఫైన్ చేయాలంటే ద సబ్స్టెన్స్ which gives H+ ions in water అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. వాటర్ లో వేసినప్పుడు మాత్రమే H+ ions బయటకు వస్తాయి. అప్పుడే అది యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది.
The substance which releases OH minus in presence of water is called as bases. Bases కి ఎగ్జాంపుల్ ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, అవి వాటర్లో వేసినప్పుడు ఈ అయాన్స్ గా ఇస్తాయి. ఈ అయాన్స్ వల్లనే కండక్టెన్స్ ఉంటుంది, దానివల్లే బల్బ్ అనేది గ్లో అవుతుంది. అర్థమవుతుందా? ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే బేసెస్ కానీ యాసిడ్స్ కానీ వేసినప్పుడు, అంటే సాల్యుబుల్ యాక్వియస్ యాసిడ్స్ కానీ యాక్వియస్ బేస్, యాక్వియస్ అంటే వాటర్లో సాల్యుబుల్ అయిన యాసిడ్స్ కానీ వాటర్లో సాల్యుబుల్ అయిన బేసెస్ కానీ వేసినప్పుడు బల్బ్ గ్లో అయింది అంటే ఏంటి? అవి అయాన్స్ స్ప్లిట్ అవుతాయి కాబట్టి. మరి గ్లూకోజ్ ఆల్కహాల్ వేసినప్పుడు బల్బ్ గ్లో అయిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే అవి అయాన్స్ గా స్ప్లిట్ అవ్వవు కాబట్టి. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే, సో నెక్స్ట్ వన్, దీన్ని బట్టి మనం ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఏవైతే అయాన్స్ గా స్ప్లిట్ అవుతాయో వాటి వల్లనే ఆ బల్బ్ గ్లో అయింది, వాటికి కండక్టెన్స్ ఉంటుంది. సో దేని వల్ల అయితే బల్బ్ గ్లో అవ్వదు, అందులో అయాన్స్ గా అవి స్ప్లిట్ అవ్వవు, సో అవి నాన్ కండక్టర్స్. ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు అన్ యాసిడ్ ఆర్ ఎ బేస్ ఇన్ ఎ వాటర్ సొల్యూషన్. నేను చెప్పాను కదా, అదే దీనికోసం ఒక టెస్ట్ చేసాము. ఏం లేదు, నేను ఈ టెస్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒక టెస్ట్ ట్యూబ్ లో 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాము. ఓకే, సో యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ యాక్వియస్ సొల్యూషన్. చెప్పాను కదా, యాసిడ్స్ ఎప్పుడు అయాన్స్ గా స్ప్లిట్ అవుతాయి? వాటర్ ని యాడ్ చేసినప్పుడు. వాటర్ లో మాత్రమే అయాన్స్ గా స్ప్లిట్ అవుతాయి. అదే ఇక్కడ ఇచ్చారు. యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ ద యాక్వియస్ సొల్యూషన్. ఇట్ కెన్ బి proved by an experiment. Take 1 gram of solid NaCl in a clean dry test tube. To this add some concentrated sulfuric acid and HCl gas comes out of the delivery tube. In very humid climate, pass the HCl gas to a guard tube, a drying tube containing calcium chloride to the dry the gas. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానిలో ఏం యాడ్ చేస్తున్నారు? టెస్ట్ ట్యూబ్ లో ఏం యాడ్ చేస్తున్నారు? సాల్ట్ యాడ్ చేస్తున్నారు, NaCl. దీనికి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నాం. ఈ రియాక్షన్ వల్ల ఇక్కడ ఏమి ప్రొడ్యూస్ అవుతుంది? HCl గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏం ప్రొడ్యూస్ అవుతుంది? HCl గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఈ HCl గ్యాస్ కి నేను ఏం చేస్తున్నా అంటే HCl అనేది ఎప్పుడు యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది నాకు ఎలా తెలుస్తుంది? ఇండికేటర్స్ ఉన్నాయి కదా. ఏంటి? లిట్మస్. బ్లూ లిట్మస్ అనేది రెడ్ గా మారుతుంది. బ్లూ లిట్మస్ రెడ్ గా ఎప్పుడు మారుతుంది? ఒకసారి టెస్ట్ చేస్తున్నాం. డ్రై HCl గ్యాస్ టచ్ చేసాం. ఇప్పుడు లిట్మస్ పేపర్ కి ఇప్పుడు డ్రై HCl గ్యాస్ ని ఫోకస్ చేసాం. అప్పుడు డ్రై HCl గ్యాస్ కనుక లిట్మస్ పేపర్ ని టచ్ చేసినప్పుడు ఎటువంటి కలర్ చేంజ్ చూపించట్లేదు. అది బ్లూ లిట్మసే, బట్ HCl ప్రెజెన్స్ లో అది రెడ్ గా మారాలి, కానీ మారట్లేదు. ఎందుకు అంటే అది డ్రైగా ఉంది కాబట్టి. సరే, ఇప్పుడు వెట్ లిట్మస్ పేపర్ ని తీసుకొచ్చి, వెట్ బ్లూ ఉన్న లిట్మస్ ని తీసుకొచ్చి మళ్ళీ HCl గ్యాస్ ఎట్లయితే అది లిబరేట్ అవుతుందో అక్కడ పెట్టాము. అప్పుడు మరి ఆ బ్లూ లిట్మస్ కాస్త రెడ్ గా మారుతుంది. ఇప్పుడు వెట్ గా ఉన్న బ్లూ లిట్మస్ ఏమో రెడ్ గా మారుతుంది. వెట్ గా ఉందంటే ఏంటి? దాంట్లో వాటర్ ఉందని అర్థం. ఆ వాటర్ HCl గ్యాస్ తో ఏమవుతుంది? H+ అండ్ Cl- గా డిసోసియేట్ అవుతుంది. H+ ఎప్పుడైతే వచ్చిందో అది అప్పుడు యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. అర్థమవుతుందని నేను చెప్పేది? ఒకసారి డ్రై HCl గ్యాస్ కి డ్రై లిట్మస్ పేపర్ ని ఫోకస్ చేస్తున్నాము, ఎటువంటి కలర్ చేంజ్ లేదు. ఇదే డ్రై HCl గ్యాస్ కి మళ్ళీ వెట్ బ్లూ లిట్మస్ పేపర్ ని ఎక్స్పోజ్ చేస్తున్నాము. ఈ కేసులో ఇప్పుడు కలర్ చేంజ్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏదైతే ఎప్పుడు యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుందంటే వాటర్ ఉన్నప్పుడు మాత్రమే. యాసిడ్ ఎప్పుడు యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుందంటే వాటర్. ఎందుకు వాటర్ ఉంటేనే యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుందంటే ఎప్పుడైతే దీనికి టచ్ అవుతుంది యాసిడ్ కి, అది అయాన్స్ గా డిసోసియేట్ అవుతుంది. యాసిడ్ లో ఏం అయాన్స్ ఉంటాయని చెప్పాను? H+ అయాన్స్. గుర్తు పెట్టుకోండి, యాసిడ్ లో ఏం అయాన్స్ ఉంటాయి? H+ అయాన్స్ ఉంటాయి. బేసిస్ లో ఏం అయాన్స్ ఉంటాయి? OH- అయాన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ లో ఏ గ్యాస్ ఉంది? డ్రై గ్యాస్ ఉంది, అందులో వాటర్ లేదు. డ్రై HCl గ్యాస్, అది కూడా యాసిడే. ఆ డ్రై HCl గ్యాస్ డ్రై లిట్మస్ పేపర్ తో ఎటువంటి కలర్ చేంజ్ ఇవ్వట్లేదు. బట్ అదే డ్రై HCl గ్యాస్ వెట్ బ్లూ లిట్మస్ పేపర్ తీసుకొని వస్తే అప్పుడు HCl గ్యాస్ అందులో ఉన్న వెట్నెస్ తో H+ గా అండ్ Cl- గా డిసోసియేట్ కలర్ చేంజ్ వస్తుంది. అర్థమవుతుందని చెప్పేది? ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఈస్ ఇది. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లో ఒకసారి మీకు క్లారిటీ ఇస్తున్నాను చూడండి. జస్ట్ ఓకే, నౌ యు సీ ఇక్కడ మీకు ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ లో ఎటువంటి కలర్ చేంజ్, ఫస్ట్ టెస్ట్ లో ఎటువంటి కలర్ చేంజ్ లేదు. ఎప్పుడైతే నువ్వు ఈ వెట్ లిట్మస్ మాయిశ్చర్ లిట్మస్ పేపర్ ఉంది ఇక్కడ చూసారా,
మాయిశ్చర్ లిట్మస్ పేపర్ పెట్టగానే అది బ్లూ కాస్త ఇక్కడ మీకు రెడ్ గా మారినట్టు కనిపిస్తుంది. ఫిగర్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మాయిశ్చర్ లిట్మస్ పేపర్ ని HCl గ్యాస్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్ కలర్. నౌ యు సీ అంటే ఏంటి, when HCl gas is tested with the wet blue litmus paper it becomes red color, but with dry litmus paper no color change occurs. It means dry HCl gas, absence of water, cannot produce H+ ions, so it does not behave as an acid. HCl solution in presence of water it can produce H+ ions and behaves as an acid. Okay, అర్థమవుతుందా? ఎప్పుడు యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుందంటే వాటర్ ఉన్నప్పుడు మాత్రమే. వాటర్ లేకపోతే అది యాసిడ్ లాగా బిహేవ్ చేయదు, ఎందుకంటే ఐన్స్ అది స్ప్లిట్ అవ్వదు కాబట్టి. ఓకేనా, అర్థమవుతుంది అందరికి? ఎస్ ఆర్ నో? ఇక్కడ చూడండి, H+ ions cannot exist alone. అలా లిబరేట్ అయిన H+ ion అనేవి ఒంటరిగా ఉండలేవు, ఎలోన్ గా ఉండలేవు. అవి ఏం చేస్తాయి, మళ్ళీ వాటర్ మాలిక్యూల్ తో రీకంబైండ్ అయ్యి H3O+ ions గా మారుతాయి. ఎలా మారుతాయి? H3O+. నేను ఏం చెప్పాను, HCl వాటర్ వేసి ఏ ions వస్తాయని చెప్పాను, H+ ions వస్తాయి. అలా లిబరేట్ అయిన H+ ions ఎలోన్ గా ఉండవు. దే కంబైన్డ్ విత్ ద వాటర్ మాలిక్యూల్ అండ్ ఫార్మ్ యాస్ H3O+ ions, రైట్? మళ్ళీ ఇక్కడ ఏం ఫామ్ అయినాయి మనకి, H3O+ ions ఫామ్ అయ్యాయి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు ద యాసిడ్ అండ్ బేస్ ఇన్ ద వాటర్ సొల్యూషన్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. బేసెస్ కూడా అంతే కదా, ఈ బీకర్ లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ వాటర్ లో వేయగానే సోడియం హైడ్రాక్సైడ్ అయాన్స్ గా స్ప్లిట్ అయింది. చూడండి బీకర్ లో అబ్జర్వ్ చేయండి, సోడియం ప్లస్ ఉంది, OH మైనస్ అయాన్స్ ఉంది. సోడియం ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్ గా అవి స్ప్లిట్ అవుతున్నాయి. Bases generate hydroxide ions in the water. All bases do not dissolve in the water. Bases which are soluble in water are called alkalis. Okay. అన్ని బేసెస్ వాటర్ లో సాల్యుబుల్ అవ్వవు. ఏ బేసెస్ అయితే వాటర్ లో సాల్యుబుల్ అవుతున్నాయో అలా వాటర్ సాల్యుబుల్ బేసెస్ ని ఆల్కాలిస్ అని అంటాం. ఓకే, ఆల్కాలిస్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు వాటి కరెస్పాండింగ్ అయాన్స్ గా స్ప్లిట్ అవుతున్నాయి. పింక్ కలర్ రియాక్షన్స్ అబ్జర్వ్ చేయండి పైన. సోడియం హైడ్రాక్సైడ్ వాటర్ లో డిజాల్వ్ చేస్తే సోడియం ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్ గా, పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం ప్లస్ OH మైనస్ అయాన్స్ అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం 2+ అండ్ OH మైనస్ అయాన్స్ గా స్ప్లిట్ అవుతుంది. అంటే ఇవి వాటర్ లో సాల్యుబుల్ అయి అయాన్స్ గా స్ప్లిట్ అవుతున్నాయి. సో ఆల్కహాల్స్ ఆర్ సోపీ అండ్ బిటర్ అండ్ కరోసివ్ ఇన్ నేచర్. నెవర్ టేస్ట్ దిస్ ఆర్ టచ్ దెమ్ యాస్ దే కాజ్ హార్మ్. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ తీసుకొని వాటర్ లో డిజాల్వ్ చేసి సోపీ నేచర్ ఉన్న ఒక లిక్విడ్ ఫామ్ అవుతుంది. దాన్ని డైరెక్ట్ గా టచ్ చేయకూడదు, అది కరోసివ్ నేచర్, చేయిని తినేస్తుంది అది. ఓకేనా, సో వెరీ హార్మ్ఫుల్, రైట్? సో నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ చూడండి, the neutralization reaction between an acid and base can be represented as follows. Now you see, ఒక యాసిడ్ ని బేస్ కి యాడ్ చేస్తే ఏం ఫామ్ అవుతుందని చెప్పాను, సాల్ట్ అండ్ వాటర్. ఇక్కడ ఏముంది, HX అనేది యాసిడ్, MOH అనేది బేస్. ఇక్కడ X అండ్ M, లిజన్, ఇక్కడ X అండ్ M అనేది సాల్ట్ లాగా ఫామ్ అవుతుంది, చూసారా? అండ్ ఇక్కడ ఏం ఫామ్ అయింది, ఇంకా ఈ H అండ్ ఈ OH కలిసి ఏం ఫామ్ అవుతుంది, వాటర్ ఫామ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ HCl, ఓకే, అండ్ యూ టేక్ NaOH. ఇవి రెండు కూడా యాక్వియస్ లో ఉన్నప్పుడు మాత్రమే రియాక్షన్ ఉంటుంది, అప్పుడు మాత్రమే అయాన్స్ వస్తాయి. రెండింటికి కూడా యాక్వియస్ AQ అని పెట్టండి, ఎందుకంటే AQ అని పెట్టకపోతే అది రియాక్షన్ రాదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ మెటల్ ఈ క్లోరిన్ తో సాల్ట్ ని ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ అవుతుంది చెప్పండి అక్కడ, NaCl. ఇప్పుడు ఈ H+ ఈ OH మైనస్ అయాన్ తో కలిసి వాటర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది యాక్టివ్. ఆ విధంగా మనకి HCl NaOH కలిసి ఏం ఫామ్ చేస్తున్నాయి, NaCl, salt and water, and this reaction we called as neutralization reaction. Is it clear everyone? Okay, so now what happens to an acid or base in the water solution? Again it's continuation. So the process of mixing of acid or base with the water is highly exothermic. చూడండి, యాసిడ్ బేస్ ని కనుక వాటర్ లో యాడ్ చేస్తే అది చాలా ఎక్స్ప్లోసివ్ రియాక్షన్, కూడా పేలి మన మొహం పైన పడి మన మొహం కాలిపోవచ్చు. సో అంత విగరస్ రియాక్షన్ ఇది. డైరెక్ట్ యాసిడ్ ని వాటర్ లో గుమ్మరియొద్దు ఎప్పుడైనా, ఓకేనా? ఎందుకంటే అది ఎక్సోథర్మిక్ రియాక్షన్. డ్యూరింగ్ దిస్ డైల్యూషన్ ప్రాసెస్ చాలా హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఒక్కొక్కసారి గ్లాస్ బీకర్స్ కూడా పగిలిపోయి మొహం మీద పడుతుంటాయి, తెలియని వాళ్ళు చేస్తే. కెమిస్ట్రీ అయితే తెలుస్తుంది. ఎవరైనా ఇది యాసిడ్ కదా డైల్యూట్ చేయమన్నారు సార్ అని చెప్పి డైరెక్ట్ యాసిడ్ తీసుకుపోయి వాటర్ లో గుమ్మరియకండి, అది పేలి మీ మొహం పైన పడి మీ మొహం కాలిపోవచ్చు. సో అందుకని ఏం చేయాలి, ఎలా డైల్యూట్ చేయాలి అంటే వాటర్ ని కాదు, యాసిడ్ ని డ్రాప్ వైజ్ గా యాడ్ చేయాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్ స్లోగా యాడ్ చేయాలి, అంటే డ్రాప్ వైజ్ గా యాసిడ్ ని వాటర్ కి యాడ్ చేయాలి.
అప్పుడు మాత్రం ఎటువంటి హార్మ్ఫుల్ కాదు ఈ రియాక్షన్. చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ విత్ ద వాటర్ ఇస్ హైలీ ఎక్సోథర్మిక్. Add a few drops of concentrated sulfuric acid to 10 ml of water in a beaker. Swirl the beaker slowly, and the base of the touch the base of the beaker. It is hot, so the reaction is exothermic. మీకు ఏం చేస్తున్నా ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ తీసుకున్నాం బీకర్ లో, ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ బాటిల్ తో చిన్న చిన్నగా డ్రాప్ వైస్ పడేలా చేసినప్పుడు కొన్ని పొగలు వస్తున్నాయి బయటకి. మీరు బీకర్ ని కనుక టచ్ చేసి చూస్తే చాలా వేడిగా ఉంటుంది అది దానివల్ల మనకి ఏం చేస్తుందంటే అది డైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని అర్థమవుతుంది అక్కడ నుంచి, రైట్. సో ఇది సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్, ఇలా రౌండ్ గా ఉంటాయి, కర్పూరం బిల్లల్లాగా ఉంటాయి. ఓకే, సో వీటిని వాటర్ లో యాడ్ చేసినప్పుడు కూడా ఆ వాటర్ కూడా చాలా వేడెక్కిపోతుంది. ఓకే, అండ్ ఇట్స్ డైల్యూషన్ ఆఫ్ ఎనీ యాసిడ్ ఆర్ బేస్, దీస్ ఆర్ హైలీ exothermic. Okay, so next one is mixing of concentrated nitric acid or sulfuric acid with water must be done carefully. Add the acid slowly to the water. అర్థమవుతుందా? యాసిడ్ ని మెల్లిమెల్లిగా వాటర్ కి యాడ్ చేయాలి, వాటర్ ని తీసుకపోయి యాసిడ్ లో యాడ్ చేయకూడదు. అర్థమవుతుందా? యాసిడ్ ఎలా యాడ్ చేయాలి వాటర్ కి? డ్రాప్ వైజ్ గా యాడ్ చేయాలి, ఒకేసారి యాడ్ చేయకూడదు. With constant stirring, otherwise the excessive local heating may cause the mixture to splash out and cause burns. The glass container may also be broken. చెప్పాను కదా, గ్లాస్ ముక్కలు కూడా పగిలి మొహాన్ని కూడా గుచ్చుకుంటాయి, అంత ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఇది. Mixing of an acid or base with water results in decrease in the concentration of ions per unit volume. Such process we called as the dilution. And these acids or bases is said to be diluted. ఇదేంటి, ఏదైనా యాసిడ్ కి బేస్ కి మనం వాటర్ ని కలపడాన్ని ఏమంటున్నాము? డైల్యూషన్ ప్రాసెస్ అని అంటున్నాము. డైల్యూషన్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఒక యూనిట్ వాల్యూమ్ లో ఉండే H+ ions and OH- ions కాన్సంట్రేషన్ తగ్గుతుంది కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్